కానీ రేవంత్ రెడ్డి పోటీ చేసినా జూబ్లీహిల్స్ గెలవలేడు అంటావు. పక్కా 100% షూర్ ఛాలెంజ్ ఇది తెలుసా ఛాలెంజ్. ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కొట్లాడు రాడు పక్కా అంటున్నా నేను. అంతే అంటావు. కంపల్సరీ ఆయన సెక్యూరిటీ లేక వచ్చి మాట్లాడితే మనుషులే మన జవాబు ఇస్తారు తెలుసా. ఫుల్ సెక్రటరీ బుర్ర వచ్చి మళ్ళీ మాట్లాడిపోతే ఏమవుతుంది? ఏం లేదు. 3 సార్లు మా అన్న కలిసిండు గోపీనాథ్ అన్న. దేని గురించి? ఆయన స్కీమ్లు, కేసీఆర్ సాబ్ స్కీమ్లు 44 స్కీమ్లు ఉన్నాయి కేసీఆర్ది. 1 2 3 కాదు. పిల్ల పుడితే ఇప్పుడు చాలా హ్యాపీ ఉంటారు. దవాఖానాలు హాస్పిటల్ కిట్ పోతే 15,000 వస్తాయి, బట్టలు వస్తాయి, అన్నీ వస్తాయి. 1 రూపాయి పెట్టేది అవసరం లేదు. ఈ గవర్నమెంట్ స్కూళ్ళు 5 స్టార్ పెద్ద పెద్ద హాస్పిటల్ లాగా ఉంటే ఎంత క్లీన్ ఉంటే, ఎంత చూస్తుంటే 3 నెలల నుంచి పౌడర్ ఇస్తుంటే అమ్మాయిలకి ప్రెగ్నెంట్ ఉంటే ఇంజక్షన్లు అది డబ్బులు ఫ్రీ హ్యాపీ ఉంటే. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏడుస్తున్నారు భాయ్, ఏడుస్తున్నారు. బస్తీ దవాఖానాలో ఒక మందు లేదు, రాసుకుంటున్నారు. రేపు ఇస్తాము, మళ్ళీ చచ్చిపోయిన తర్వాత ఇస్తారా మందులు? ఈయన గవర్నమెంటు 0 0 0 అయిపోయింది.